ఇవ్వే వాడికి జున్ను అంటే చాలా ఇష్టం. ఏంటి ఆ పక్కింటి అబ్బాయికా? వాడికి లక్షణంగా రిషి అని పేరు పెడితే నువ్వేంటే పక్కింటి అబ్బాయిని పిలుస్తావు? నా ఇష్టం, నేను అలానే పిలుస్తా. అయినా ఇంట్లో ఉన్నదానికి బన్ను లేదు గాని ఆ పక్కింటి అబ్బాయికి జున్ను పెడతావే? వాడికి సిగ్గే, ముందున్న మోమాట పడతాడు. నువ్వు అటక మీద ఉన్న ఎతికి తీసుకుని తింటావు. అంటే నాకేనా సిగ్గులేంది? ఛీ, నేనేం తిన్ను. రాదా పట్టుకెళ్ళవే. అంటే కుతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. మావయ్య, రా టైం అయిపోయింది. నీ గురించి వెయిట్ చేస్తా. ఇంట్లో డాక్టర్ ఉన్నా నా గురించి వెయిట్ చేస్తున్నారంటే వాడి మీద ఎంత నమ్మకం మావయ్య మీకు? కొవ్వు బలిసి కొట్టుకున్నావు నువ్వు. కాస్త నెమ్మదిగా చేయొచ్చు కదే. నెమ్మదిగా కావాలా? అయితే ఆ పక్కింటి అబ్బాయితో చేయించుకో. ఏంటే నువ్వు మా ఇంటికి వచ్చినాడు పక్కింటి అబ్బాయేనా? చూడు మావయ్య, వాడెక్కడున్నా నాకు పక్కింటి అబ్బాయి. నీకేమైనా ప్రాబ్లమా? ఆహా, అమ్మ మమ్మీ హైఫై, నువ్వు చాలా ఫాస్ట్ అయిపోతున్నావు. వసే ముస్లి, నీకు రాత్రిగా ఉంటుంది. నేనేం అనలేదురా నాయన. నువ్వేం అనలేదు, కరెక్టే. నీతో నేడంక పలాస్, అది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కలవరాస్. ఇప్పుడు రైట్ టైం ల్యాబ్కి వెళ్ళాలంటే మనమే ఆప్షన్. ఏంట్రా బుజ్జి, ఏదైనా ప్రాబ్లమా? స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు అన్నయ్య. రిషి, ఏం బా, దీని బండి ఏదో ప్రాబ్లం అంటరా. మెకానిక్ నెంబర్ ఇవ్వనా? లిఫ్ట్ ఇవ్వరా? ఒకే కాలేజ్ కదా, లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన మాట్లాడక్కర్లేదులే. బాబా, వేడి వేడి వంటిని చిట్కౌట్ చెప్తా విను. ఎవడ బండి ఆడే తుడుచుకోవాలి, ఎవడ లిఫ్ట్ ఆడే అడుక్కోవాలి. అన్నయ్య, నాకెవ్వరినీ లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకెళ్తే నీ బండి మీద వస్తా, లేదంటే ఆటోలో వెళ్తా. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. పొలిటీషియన్ కదా, పొద్దున్నే ప్రజాసేవ. అమ్మ నా కొడకల్లారా, నా బంగారంకి బీటేస్తారా మీరు? ఏ కొరు ప్రాంతం రా మీది? పాప ఇట్రా. అన్నయ్య, ఎంతమ్మా? 100 రూపాయలు అన్నయ్య. థ్యాంక్ యూ. ఏంట్రా ఇప్పుడు కొనుక్కున్నావు? గొడుగుల వల్ల చాలా ఉపయోగాలున్నాయి బావా, నాకు కూడా ఇప్పుడే తెలిసి వచ్చింది. ఏంట్రా అవి? అది ఫోన్ వచ్చినట్టుంది. నాకు వినిపిస్తుందిరా. సార్, బయలుదేరాను సార్. 10 minutes అక్కడ ఉంటాను. ఓకే సార్. రే రిషి, బుజ్జిని తీసుకెళ్ళి కాలేజ్లో డ్రాప్ చేయి. అది కాదు బా. రే, కామెడీ కామెడీయే, సీరియస్ సీరియస్. వెళ్ళవే. చూసించాలు పొడిగేసుకో. పొద్దున్న ఫోన్లో మాట్లాడి గంట దగ్గడాడు బా. కంగ్రాట్స్ బా, మొత్తాన్ని తగ్గడేహో. Thank you. మామూలుడు కాదు. ఏంటే కలిసి వచ్చారు? కలిసిపోయారా? నువ్వెలా వచ్చావే? ఆటోలో. ఆటో వాడు నువ్వు కలిసిపోయారా? ఏట్రా పంచ్ అక్కడ పడితే రియాక్షన్ ఎక్కడ పడింది ఏంటి? లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాలని తెలీదా? ఏవే, ప్లగ్ తీస్తే పళ్ళు రాలుతాయని తెలీదా? అమ్మ తినమ్మా, కనిపెట్టి
పెట్టేసిందిరా. ధోని అవ్వ, మొత్తం సెట్ చేసావు అనుకున్నాను రా. బైక్ ఎక్కించుకోవడానికి ప్లాన్ చేసావా? సార్ నీ పొలిటికల్ కెరీర్ ఎలా ఉందయ్యా? బాగుంది సార్. కాకపోతే మంచి చేయడం కన్నా చెడును ఆపడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది సార్. అది కూడా మంచే కదయ్యా. యూత్ లీడర్గా అర్జున్ ప్రసాద్ని ఫైనలైజ్ చేశారా సార్? ఆల్మోస్ట్. హలో సార్, ఒక్క నిమిషం సార్. పార్టీ ప్రెసిడెంట్గా సార్. సార్ అవును సార్. అదిగా సార్ నేను చెప్పేది. అలాగే సార్. అర్జున్ ప్రసాద్ లాంటి వాడిని యూత్ లీడర్ చేసి రాజకీయాల్లో మార్పు తెద్దాం అనుకున్నాను. రాజకీయాలంటేనే గ్యారంటీ వారంటీ లేనివి. దాంట్లో వెరైటీ ట్రై చేస్తారా? తప్పు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు, ఇంత క్లారిటీ ఉన్న నా కొడుకుని వదిలేసి ఆడెవడో నిన్నగాక మొన్న వచ్చినోడికి పదవిస్తానంటే అందుకే మా బలం చూపించాం. ఈసారికి ఇలా కానిచ్చేయండి. సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మద్రాస్ ఐఐటీలో ఎంటెక్, ప్యాషన్తో పొలిటికల్ ఎంట్రీ. మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేశారా సార్? లేదు సార్. ఎందుకంటే నేను ఫైట్ చేయడం ఎప్పుడు ఆపలేదు. కార్యకర్తలు, మన పార్టీ పెద్దల అందరి మాట ప్రకారం రాణాని యూత్ లీడర్గా. సో ఇంపార్టెంట్. ఏంటయ్యా ఇదంతా? ఎదగాలంటే బలం చూపించడం కాదు, బలహీనత దాచుకోవడం కూడా తెలియాలి. పార్టీ యూత్ లీడర్గా అర్జున్ ప్రసాద్ని ప్రకటిస్తున్నాను. పదవి కోసం బరువు మొత్తం తీసేసావు కదరా. పదవి నేను అడగలేదు సార్. అది నాకు అవసరం కూడా లేదు. ఇంకా పరువా, అది తీసింది నేను కాదు, నీ కొడుకు. నీ ఇంటి పరువు నీకెంత ముఖ్యమో నా పార్టీ పరువు కూడా నాకు అంతే ముఖ్యం. పరువా? కలుద్దాం. ఆల్ ది బెస్ట్. అత్తయ్య గారు, వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా చేయండి. అయిపోయింది. ఇదిగో తీసుకో. ఇటు ఇవ్వండి. రే ఏంట్రా ఇంకా పూలు పట్టుకు వాడికి తిరుగుతున్నావు? చెప్పండి కానీ నాన్న. రే రిషి, త్వరగా కానివరా, రాముడు వాళ్ళు వచ్చే టైం అయింది. ప్రజాసేవలో పడి మన ఫ్యామిలీని మర్చిపో కదా. అయ్యో, వాడు అలా కాదనయ్య, వాడు మనవాడే. అబ్బా, ఈ రోజు ఉగాది పండుగ అంతా మన ఇంట్లోనే ఉంది. మనం అందరం కలిస్తేనే ఉగాది. రాదేదే, అది ఇంకా రెడీ అవుతుంది అత్తయ్య. పళ్ళెల్లో ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఉగాది పచ్చడి ఇందులో వేప లేదే. అబ్బా, అది డైనింగ్ టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను అత్తయ్య. ఒకవేళ మర్చిపోతావే. హలో మేహూనా? చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పువ్వు. ఓకే, మరి మన లవ్ ఎక్కడా?
మోయా నాకు పెట్టండి మోయా. ముందు వీడికి ముందు ఫ్రెండ్కే పాపం. ఎలా ఉందన్నయ్య? సూపర్ కలిపా. రాముడు కలిపాక టేస్ట్ లేకపోవడమా? ఏయ్ శంకర్, ఏయ్ అక్కడే ఉండిపోయేంటి, లోపలికి రా. ఏం లేదురా, మీ రెండు ఫ్యామిలీస్ని ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందిరా నాకు. రా అన్నయ్య, కూర్చో. కూర్చోరా. హ్యాపీ ఉగాదిరా. థ్యాంక్ యూరా. ఏంట్రా విషయాలు? మా చిన్నోడి పెళ్లిరా, శుభలేఖ ఇద్దామని వచ్చాను. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా. మీ రెండు ఫ్యామిలీస్ కలిసి తప్పకుండా పెళ్లికి రావాలి. మా ఇంట్లో పెళ్ళిరా, మీరు రాకుండా ఎలా ఉంటావు? ఏంట్రా, ఒకటే శుభలేఖ ఇస్తున్నానని తప్పుగా అనుకుంటున్నారా? నా దగ్గర శుభలేఖలు లేక కాదురా, చాలా ఉన్నాయి. కానీ శుభలేఖ మీద కూడా వీళ్ళ స్నేహాన్ని వేరు చేయడం నాకు ఇష్టం లేదు. అంత మంచి ఫ్రెండ్స్ రా మీ ఫాదర్స్. సరేరా, మరి నేను బయలుదేరుతాను. భోంచేసాడురా? లేదురా, ఇంకా చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి. మంచిదిరా. తప్పకుండా రావాలి. వెళ్ళొస్తానమ్మా. వస్తాను.